జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ లైఫ్ అనేది కొన్ని రోజుల పాటు చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి భర్త పంపించేస్తాడు. పంపించిన తర్వాత భార్య కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో ఈగో కోసమో లేదు అనుకుంటే నన్ను నువ్వేంది అనేది మా అమ్మ నాన్నే ఒక మాట కూడా అనలేదు అని చెప్పేసి నేనేమైనా నీకు ఇక్కడ బానిసలాగా ఉండాలా అని చెప్పేసి కొంచెము పౌరుషానికి వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, పుట్టింటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా భర్త రానివాడు ఇంటికి, ఏమైనా ఉంటే ఆయనే వెళ్ళి చూడడం కానివ్వు పిల్లల్ని, లేదంటే నేను వస్తున్నానని చెప్పేసి కలవకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఈ టైంలో కూడా భార్యకు ఒక లీగల్గా ఒక రైట్ ఉంది. అదేంటంటే రైట్ టు రెసిడెన్స్ ఆర్డర్ ఒకటి తీసుకుంటే మీరు భర్త ఎక్కడ ఉంటే అక్కడ దర్జాగా హ్యాపీగా అతనితో పాటు అతను ఏ ఫెసిలిటీస్ తోటైతే లైఫ్ లీడ్ చేస్తున్నాడో అదే ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి. అది ఎలాగంటే ఇప్పుడు భర్త పెళ్లి చేసుకోవడం, మీరు ఇద్దరు భార్యాభర్తలు లీగల్గా. సో కాబట్టి భర్త పంపించేసినంత మాత్రాన మీరు వెళ్ళిపోవడం అంటూ ఏమీ ఉండదు. మీరు కోర్టుకు వెళ్ళేసి ఇట్లా నాకు రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి ఒకటి వేసుకుంటే మీరు హక్కుగా ఆ ఇంట్లో ఉండడానికి కోర్టు ఆమె భార్య కాబట్టి భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. దాన్ని తీసుకొని కనుక మీరు వెళ్ళారు అని అంటే అతను ఏమేమి అక్కడ ఆ ఇంట్లో మీరు ఇదివరకు పెళ్ళైనప్పుడు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నారో అదే విధంగా హ్యాపీగా ఉండడానికి మీకు అన్ని రకాల అధికారం ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఇబ్బంది పడ్డారు అని అంటే ఇంకా అది భర్త మీదకే వెళ్తుంది. జాగ్రత్త. అంటే మీరు వంట చేస్తున్నప్పుడో లేకపోతే ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడో చిన్న గీటు పడ్డా లేకపోతే తర్వాత ఏదన్నా చిన్న గాయమైనా సరే మీరు భర్త నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అని చెప్పేసి అన్నారు అనుకోండి, అనవసరంగా అతను ఇరుక్కునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో దయచేసి భర్తలు మీరు భార్యను బయటికి పంపించేటప్పుడు వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో తెలుసుకోండి. అదేవిధంగా రైట్తో ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు తను ఆర్డర్తో వస్తుంది. రైట్ టు ఆర్డర్ రెసిడెన్స్ దాని ప్రకారంగా రావడం జరుగుతుంది. తను చెట్టు కింద ఉన్నాడా, చెట్టు కిందనే ఉండొచ్చు. మీరు మంచిగా లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేస్తూ మంచి ఒక భవనంలో ఉన్నాడా, అందులోనే ఉండొచ్చు. లేదు అతను ప్లాట్ఫామ్ మీద ఉన్నాడా, అక్కడైనా ఉండొచ్చు. అంటే భర్త అడుగుజాడల్లో భర్త ఎక్కడ ఉంటే అక్కడ మీరుకు ఉండే అవకాశం ఉంది. అన్ని రైట్స్ భార్యకు ఉన్నాయి. అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే మొన్న రీసెంట్గా ఒక కేసు నా దగ్గరికే వచ్చింది. మేడం నా భర్త పంపించేసి నాకు 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు నేను మా అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నాము, తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు, నువ్వు వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి నాకు కాల్ చేసి మాట్లాడితే నేను చెప్పింది ఏంటంటే అమ్మ ఇది ఉంటుంది, ఇది వేద్దామా అని చెప్పేసానంటే తను తీసుకున్నది అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా భర్తతోటే ఉంటుంది. అంటే చాలా మందికి తెలుసుండదు. 5 సంవత్సరాల నుంచి ఆమె సతమతం అయ్యింది. అంటే భర్తకు దూరంగా ఉంది, తను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఉంటున్నాడు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు ఇంటికి రానివ్వట్లేదు అని చెప్పేసి మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యింది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి, తర్వాత నెక్స్ట్ తల్లిదండ్రుల మీద ఎన్ని రోజులన్నా ఆధారపడాల్సి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, మీ కూతురుకు పెళ్లి చేశారు, పిల్లలు ఇక్కడే వచ్చున్నారు, మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఏమైనా గొడవ జరిగిందా, ఇవన్నీ పక్కన వాళ్ళకి ఎప్పుడైనా ఏముంటుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక పెద్ద మంచి మూవీ టైప్లో అన్నట్టు. అంటే ఒక సీరియల్ని ఎంత ఎంజాయ్ చేస్తారో పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు అంతే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మన ప్రాబ్లమ్స్ అనేవి ఎదుటి వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది తెలిస్తే మనం ఈజీగా మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయవచ్చు. అమ్మాయి 5 సంవత్సరాల నుంచి సతమతం అయ్యింది, చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది. అదేవిధంగా మంచి హెల్దీగా ఉన్న పర్సన్ ఎంత పీలగా అయిపోయిందంటే చాలా సన్నగా అయిపోయి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివించడము, డబ్బులు పంపిస్తానని చెప్పేసి పంపించకపోవడము, అత్త మామ ఇంటికి రానివ్వకపోవడము, భర్త రానివ్వకపోవడం, ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఆర్డర్ తీసుకొని వెళ్ళింది హ్యాపీగా, అతను ఎక్కడున్నాడో అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా జరిగింది అంటే భర్తనే రెస్పాన్సిబిలిటీ, అది కూడా ఉంటుంది. కాబట్టి అతను ఇప్పుడు హ్యాపీగా ఇక సత్యో బ్రతికో లేకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాల్సిన పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, 2, వాళ్ళను కాదనలేడు కదా. ఇలా జరుగుతుంది. కాబట్టి భార్యకు ఎక్కడైనా సరే భర్త నివసిస్తున్నాడో ఆ ప్లేస్లో నివసించడానికి అన్ని రకాల రైట్స్ అనేవి ఉన్నాయి. మీరు కనుక ఇది తెలుసుకోకుండా భర్త నన్ను 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, వదిలేసిండు, ఇంటికి రానివ్వట్లేదు అని అంటే మీకు లీగల్గా ఈ రైట్ ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే మీరు భర్తతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.